నమస్తే, వెల్కమ్ టు మెగా 9. తెలుగు డైరెక్టర్స్ తెలుగు హీరోలతోనే కాదు, తమిళ హీరోలతో సినిమాలు చేసిన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు, సక్సెస్ అందిస్తున్నారు. అయితే తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేసి డిజాస్టర్స్ ఇస్తున్నారు. ఇదే అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది. ఇంతకీ తమిళ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తెలుగు దర్శకులు ఎవరు? తెలుగు హీరోలతో సినిమాలు చేసి డిజాస్టర్స్ అందించిన తమిళ డైరెక్టర్స్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ సండే స్పెషల్ వీడియో చూడాల్సిందే. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో సంచలనం సృష్టించడంతో తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. దీంతో తెలుగు సినిమాకు, తెలుగు దర్శకులకు మరింత క్రేజ్ పెరిగింది. అలాగే పాన్ ఇండియా ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. బాలీవుడ్ సైతం టాలీవుడ్ పైన ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా తెలుగు దర్శకులతో వర్క్ చేయడానికి మిగిలిన ఇండస్ట్రీలోని హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపించడం మొదలైంది. ముఖ్యంగా తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జాతి రత్నాలు అనే చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించిన అనుదీప్ తో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ప్రిన్స్ అనే సినిమా చేశాడు. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమా అక్కడ విజయం సాధించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి వారసుడు అనే సినిమా చేశారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చింది. ఈ మూవీని నిర్మించిన నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఈ చిత్రం కంటే ముందు వంశీ పైడిపల్లి టాలీవుడ్ లో కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తీ కాంబినేషన్ లో ఊపిరి అనే సినిమా చేశారు. ఆ సినిమా కూడా తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తమిళ్లో నాగార్జునకు మంచి పేరు తీసుకొస్తే తెలుగులో కార్తీకి ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. ఇక తమిళ హీరోతో సినిమా చేసిన మరో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ యంగ్ డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ ధనుష్ తో సర్ అనే సినిమా చేశాడు. అప్పటి వరకు రెగ్యులర్ లవ్ స్టోరీస్ చేసిన వెంకీ అట్లూరి ఈసారి రూటు మార్చి విద్యా వ్యవస్థ మీద సినిమా తీశారు. అదే సర్ మూవీ. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించారు. మంచి కథతో సినిమా చేస్తే ఖచ్చితంగా జనం చూస్తారు. ఇదే విషయాన్ని మరోసారి సర్ మూవీ నిరూపించింది. తెలుగులో ధనుష్ కు ఇదే ఫస్ట్ స్ట్రైట్ మూవీ. ఈ సినిమాతో ధనుష్ తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళ హీరోతో సినిమా చేసిన మరో డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఈసారి కొత్తగా ట్రై చేశారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి కుబేరా అనే సినిమా చేశారు. ఇందులో రష్మిక కూడా నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ బెగ్గర్ గా నటిస్తే నాగార్జున సిబిఐ ఆఫీసర్ గా నటించారు. ఈ ఇద్దరి పర్ఫార్మెన్స్ కు మంచి పేరు వచ్చింది. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఇలా అనుదీప్, వెంకీ అట్లూరి, వంశీ పైడిపల్లి, శేఖర్ కమ్ముల తదితర తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సినిమా చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు హీరోలతో సినిమాలు చేసి ఫ్లాప్స్ ఇచ్చిన తమిళ దర్శకులు ఎవరంటే కోలీవుడ్ డైరెక్టర్ మురుగుదాస్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయింది. మురుగుదాస్ ఎంతో నమ్మకంతో థియేటర్స్ కు వెళ్లిన జనానికి పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ సినిమా ఏమాత్రం మెప్పించలేకపోయింది. దీంతో స్పైడర్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక మరో కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి తెలుగు హీరో రామ్ తో వారియర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ్లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఇందులో రామ్ కు జంటగా కృతి శెట్టి నటించారు. అయితే ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో తమిళ దర్శకుడికి నిరాశ తప్పలేదు. అక్కినేని నాగచైతన్యతో కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కస్టడీ అనే సినిమా చేశారు. ఈ సినిమాతోనే నాగచైతన్య తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో చైతు కానిస్టేబుల్ గా నటించి డిఫరెంట్ గా ట్రై చేశాడు. కానీ ఈ సీరియస్ ఫిల్మ్ వర్కౌట్ కాలేదు. తెలుగు, తమిళ్ రెండు చోట్ల కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. RRR తర్వాత చరణ్ నుంచి వచ్చిన సినిమా. పైగా శంకర్ తెలుగులో తీసిన
ఫస్ట్ స్ట్రైట్ మూవీ కావడంతో గేమ్ చేంజర్ భారీ అంచనాలతో వచ్చింది. కానీ థియేటర్స్ దగ్గర డిజాస్టర్గా మారింది. నిర్మాతకు భారీగా నష్టాలు తీసుకొచ్చి పెట్టింది. ఇలా తెలుగు హీరోలతో సినిమాలు చేసిన తమిళ దర్శకుడు మురుగుదాస్, లింగుస్వామి, వెంకట్ ప్రభు, శంకర్ తదితర దర్శకులు ఫ్లాప్లే అందించారు. మన తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అందిస్తూ ఉంటే తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేసి ఫ్లాప్స్ ఇచ్చారు. దీంతో తమిళ దర్శకులతో సినిమాలు అంటే వద్దు బాబోయ్ అంటున్నారు తెలుగు హీరోలు. అయితే ఈ సెంటిమెంట్స్ ఏవి పట్టించుకోకుండా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భారీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ చేస్తూ ఉండటం విశేషం. ఈ సినిమాను కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిర్మిస్తోంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది ఇప్పుడు. మరి ఇక నుంచైనా తెలుగు హీరోలతో సినిమాలు చేసి తమిళ దర్శకులు సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. ఇది వాళ్ళ సండే స్పెషల్. కీప్ వాచింగ్ మెగా 9.